జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డితో కలిసి తార్నాక డివిజన్ లాలాపేట్ రహదారిపై ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. అధికార దాహంతో ధన బలంతో ప్రజాస్వామిక విరుద్ధంగా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన బీజేపీది దుష్ట వైఖరి అని ఆమె అన్నారు. అవకాశ బీజేపీ రాజకీయాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి నీచమైన రాజకీయాలను మళ్లీ కొనసాగిస్తే బాగుండదు అని హెచ్చరించారు. ఆ విధంగా మా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నిజంగానే ఇందాక సార్ చెప్పినట్టు అభివృద్ధి అనేది వాళ్ళకి ఎక్కువగా అనిపించడం వల్ల వాళ్ళు బీఆర్ఎస్ అనే ఒక సెంట్రల్లో పార్టీ పెట్టడం వల్ల భయానికి ఆందోళనకి గురై ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అనేది నా ఉద్దేశంగా అనుకుంటున్నాను. అదేవిధంగా మునుగోడులో కూడా జరిగే ఇలా బీజేపీకి టీఆర్ఎస్కి మధ్యలో మునుగోడులో జరిగే ఎలక్షన్ కూడా ఇది ఒక కారణం అయి ఉండొచ్చు. అదేవిధంగా మునుగోడులో మేము ఎలా అయినా భారీ మెజార్టీతో గెలుస్తామనే ఉద్దేశంతో ఎలా అయినా ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఉద్దేశంతో వీళ్ళు ఇలాంటి నాటకాలు చేయడం చాలా విషాదకరమైన విషయం ఇది. అయినప్పటికీ మా ఎమ్మెల్యేలు మంచి మనుషులు కాబట్టి వాళ్ళందరూ మంచి హృదయం కలిగిన వాళ్ళు, ఎంతో కష్టపడి సాధించుకున్న తెలంగాణని ఈ విధంగా చేయొద్దనే ఉద్దేశంతో వాళ్ళు ఒక రికార్డ్ చేసి సిపి గారికి చెప్పి ఈ విధంగా ఫోన్ చేసి వాళ్ళని రప్పించి అంటే నిజాయితీని బయట పెట్టడం జరిగింది. అలా చేయడం